ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడింది. ఆలూరు అసెంబ్లీ టికెట్ లేనట్టేనని ఫ్యాన్ పార్టీ నాయకత్వం చెప్పేసింది. కర్నూలు లోక్సభ సీటుకు పోటీ చేయాలని సూచించింది. కానీ ఈ విషయంలో జయరాం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రి జయరాం ఎంపీగా పోటీ చేస్తారా లేక మరో దారి ఎంచుకుంటారా? ఆలూరు వైసీపీ టికెట్ ఆశావహులు ఎవరు? వాజ్ ది స్టోరీ? మంత్రి గుమ్మనూరు జయరాం ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ లో కార్మిక శాఖను నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ టికెట్ లేదని పార్టీ అధినాయకత్వం తేల్చి చెప్పడంతో అయోమయంలో పడ్డారు. అనుకున్నదొక్కటైతే మరొకటి జరగటంతో బాధపడుతున్నారట. వైసీపీ పెద్దల నుంచి వచ్చిన పిలుపుతో పార్టీ నేత కప్పట్రాళ్ల బొజ్జమ్మతో కలిసి తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లారు జయరాం. ముఖ్యమంత్రి జగన్ తో పాటు ప్రభుత్వం సలహాదారుల సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డితో భేటీ అయ్యారు. ఆలూరు టికెట్ ఈ ఒక్కసారి కూడా తనకే ఇవ్వాలని కోరారు. కానీ అసెంబ్లీకి అవకాశం లేదని చెప్పడంతో కంకు తిన్నారు. ఆసక్తి ఉంటే కర్నూలు లోక్సభ సీటు నుంచి పోటీ చేయాలని సూచించినట్టు సమాచారం. తనకు కాకపోతే కప్పట్రాళ్ల బొజ్జమ్మకైనా టికెట్ ఇస్తే గెలిపించుకు వస్తానని జయరాం చెప్పారట. పార్టీ ప్రకటించే అభ్యర్థుల జాబితాలో చూసుకోమని జగన్ కోపంగా చెప్పారని సమాచారం. దీంతో చేసేది లేక తాడేపల్లి ప్యాలెస్ నుంచి జయరాం నిరాశ నిస్పృహతో బయటపడ్డారు. ఎమ్మెల్యే టికెట్ లేదని చెప్పడంతో ఏం చెయ్యాలో తెలియని అయోమయంలో జయరాం కొట్టుమిట్టాడుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ సూచన మేరకు ఎంపీగా పోటీ చేయటమా, ఆలూరు బరిలో ఉండాలనుకుంటే మరో మార్గం ఎంచుకోవటమా అనే ప్రశ్నలు అనుచరులను వెంటాడుతున్నాయి. ఎలాగైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే టికెట్ కోసం మంత్రి జయరాం రాజకీయ ఎత్తులు వేశారు. కర్ణాటక నుంచి కూడా పావులు కదిపారు. చివరకు సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఐపాక్ టీం ఆడిన రాజకీయ చదరంగంలో జయరాం అవుట్ కాక తప్పలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మంత్రి జయరాం ముందుగా టీడీపీలో ఉండేవారు. చిప్పగిరి నుంచి ఆ పార్టీ జడ్పీటీసీగా పనిచేశారు. 2009లో ఆలూరు నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014, 2019లో 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఫ్యాన్ పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయంతో ఆయన పొలిటికల్ ఫ్యూచర్ కన్ఫ్యూజన్ లో పడిందనే చర్చ జరుగుతోంది. పార్లమెంటుకు పోటీ చేసేందుకు జంకుతున్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో ఆలూరు వైసీపీ టికెట్ ఎవరికి అనే సస్పెన్షన్ కొనసాగుతోంది. దివంగత మాజీ ఎమ్మెల్యే పాటిల్ నీరజారెడ్డి కుమార్తె హిమవర్షిణి రెడ్డి, చిప్పగిరి జడ్పీటీసీ విరూపాక్షి, తేర్నెకల్లు సురేందర్ రెడ్డి, బళ్ళారి మాజీ టీపీటీ మేయర్ శశికళ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మంత్రి జయరాం ఎంపీగా పోటీ చేస్తారా, మరో దారి ఎంచుకుంటారా అనే అంశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.